తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసిన చాలా చోట్ల క్యూ లైన్లలో ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల గేట్లు అధికారులు ఇప్పటికే మూసివేశారు. మధ్యాహ్నం 1 గంట లోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. వేర్వేరుగా సర్పంచ్ వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. సాయంత్రం వరకు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఫలితాల ప్రకటన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉండబోతోంది. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు ఇక ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. 1 గంట వరకు, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ఉంటుంది. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల మధ్యలో గంట సేపు లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 గంటల నుంచి ఇక సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగబోతోంది. ఈ నేపథ్యంలో ఫలితం ఎలా ఉండబోతోంది, రెండో దశ పోలింగ్ ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ కనిపిస్తుంది. తొలి విడతలో కాంగ్రెస్ చాలా మంచి రిజల్ట్ రాబట్టింది. 2425 స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 1168 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 189 స్థానాల్లో గెలుపొందింది. అలాగే ఇండిపెండెన్స్ ఒక 400 స్థానాల వరకు గెలుపొందిన పరిస్థితి చూసాం. సిపిఐ సిపిఎం కూడా 10కి పైగా స్థానాల్లో గెలుపొందాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మీద బీఆర్ఎస్ బాగా హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో రాకపోయినా అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లో అయినా తమకి మంచి రిజల్ట్ వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.